హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయా చంక్స్ పులావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో మరి లేట్ చేయకుండా సోయా చంక్స్ పులావ్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనం నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, సోయా చంక్స్ పులావ్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మేము 1 full కప్ ఆఫ్ సోయా చంక్స్ తీసుకున్నాం. ఇది మేము మీల్ మేకర్ అని కూడా అంటాం. నెక్స్ట్ కొద్దిగా బగారా పువ్వు, బిర్యానీ ఆకు, కొద్దిగా షాజీరా, ఒక 2 ఇలాచీలు, ఒక లవంగం, ఒక మరాఠీ మొగ్గ అంటే చిన్న పీస్ తీసుకోండి. అందులో చిన్న దాల్చిన చెక్క. ఇంత ఘాటు సరిపోతుంది మీకు. మళ్ళీ అన్నీ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఘాటు ఎక్కువ వస్తుంది. ఇంత తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఒక పెద్ద ఫుల్ కప్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాం మేము. నెక్స్ట్ 3 బిగ్ సైజ్ టొమాటోస్, 2 ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఈ బాస్మతి రైస్ని వేరే ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 times వాష్ చేసుకొని నీళ్ళు వేసి బాగా నానబెట్టుకోండి. దీన్ని మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, దీంతోనే చేసుకోవాలని ఏం లేదు. నార్మల్ రైస్ కూడా వాడచ్చు. మీరు మంచిగా 2 times వాష్ చేసుకొని నానబెట్టుకోండి, పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోండి, పొడవుగా కట్ చేసుకోండి ఆనియన్స్ని. టొమాటోస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. మనం తీసి పెట్టుకున్నాం కదా 3 టొమాటోస్, అవి ఇలా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోండి. బాయిలింగ్ వాటర్లో మనం 1 cup ఆఫ్ సోయా చంక్స్ తీసుకున్నాం కదా, అవి వేసుకోండి. ఇవి కాస్త ఉబ్బగానే మళ్ళీ తీసేసి వాటర్ అంతా రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీటిని ఒక 2 minutes ఉండనివ్వండి వాటర్లో. నెక్స్ట్ ఇలా స్టవ్ పైన ఇలా ఒకటి పెట్టేసుకోండి బౌల్. తర్వాత 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా అవి ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోండి. కొద్దిగా వేగనివ్వండి వీటిని. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మీ ఇంట్లోకి గెస్ట్ వచ్చినప్పుడైనా వాళ్ళు నాన్ వెజ్ తినకపోతే ఇలా వెజ్తో మంచి ఒక ఐటెం ప్రిపేర్ చేయొచ్చు. మీరు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే మీరు కాస్త సాల్ట్ యాడ్ చేయండి. ఫ్రై అవ్వనివ్వండి వీటిని. ఇంకా ఈలోపు సోయా చంక్స్ మీకు ఇలా బాగా ఉబ్బిపోయి ఉంటాయి. ఇలా ఉబ్బాక వీటిని ఇలా వాటర్ అంతా రిమూవ్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ వచ్చాక ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు ఫ్రై అయ్యాక ఇందులోకి కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. చిన్న స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఇది స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గోలాక ఇందులోకి చిన్న స్పూన్తో పసుపు యాడ్ చేసుకోండి, చిన్న స్పూన్ అంతా. ఆ తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ యాడ్ చేసుకోండి. టొమాటో పీసెస్ కంప్లీట్గా కుక్ అవ్వాలి. అప్పటి వరకు అయితే మీరు కుక్ చేసుకోండి. ఇలా లిడ్ పెట్టేసుకొని కంప్లీట్గా కుక్ అవ్వనివ్వండి టొమాటో పీసెస్ని. టొమాటో పీసెస్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మీకు టేస్ట్కి తగ్గంత కారం యాడ్ చేసుకోండి. మేము కారం ఎక్కువ తినము, నార్మల్గా తింటాం. సో మేము 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాం. మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. చిన్న స్పూన్తో 1 స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని చిటికెడు గరం మసాలా యాడ్ చేసుకోండి. కొద్ది అంటే చాలా కొద్ది యాడ్ చేసుకోండి. చిటికెడు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా. నెక్స్ట్ ఇందులోకి పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోండి.
యాడ్ చేసుకొని ఇది కొద్దిగా గోలనివ్వండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేడి వాటర్ నుండి తీసి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 3 to 4 minutes వరకు అయితే వీటిని మంచిగా ఒక సెటిల్ అవ్వనివ్వండి. మసాలా అంతా సోయా చంక్స్కి బాగా పట్టే వరకు. సోయా చంక్స్కి ఈ మసాలా అంతా బాగా పట్టేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనం నీట్గా వాష్ చేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్తో 2.5 cups వరకు వాటర్ వేసుకోండి. మేము ఫుల్ కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, అదే కప్తో 2.5 cup వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకొని బాగా కుక్ అవ్వనివ్వండి. ఇంకా ఒకసారి ఈ వాటర్ కొద్దిగా టేస్ట్ చేయండి. సాల్ట్ సరిపోయింది అంటే పర్లేదు, మాకు సరిపోలేదు, సో మేము ఇంకొస్తా యాడ్ చేసుకుంటున్నాం. ఇలా ఒక 70% వరకే మీకు కుక్ అయ్యాక లిడ్ పెట్టేసుకొని స్టవ్ సిమ్లోకి కన్వర్ట్ చేసేసుకొని మరొక 10 minutes పాటు కుక్ చేసుకోండి. 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసినట్టయితే మన సోయా చంక్స్ పులావ్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, మిల్ మేకర్ పులావ్ అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. దీన్ని రైతాతో తింటే అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.